రాష్ట్రంలో అర్హులైన వారందరికీ పెన్షన్ అందేలా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు. ఒంగోలులో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ అక్టోబర్ 1 నుంచి గ్రామ సభలు నిర్వహించి పెన్షన్ లబ్ధిదారులను గుర్తించి ఆమోదించే ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. తమ పాలన అమల్లోకి వచ్చిన 100 రోజుల్లోనే జిల్లాలో 3 సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాల నిర్మాణానికి 10 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. సమాజంలో నోరుండి మాట్లాడగలిగిన వాళ్ళు కూడా మీ భాష ఆడతారు. దూరంగా ఉన్నవాడు పిలవడానికి రమ్మని చెప్తారు. ఏదన్నా కూడా మనకి అందుబాటులో లేని వాళ్ళకి మనం మామూలుగా మాట్లాడగలిగిన సైకిల్ ద్వారా కమ్యూనికేట్ చేస్తారు. అంటే మీ భాషని మీరు ఒక్కర్లే కాదు, భాష వచ్చినటువంటి మిగిలిన వాళ్ళు కూడా మిమ్మల్ని ఇప్పుడు మాట్లాడతారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, తిన్నారా అని అడుగుతున్నాను, రమ్మని పిలుస్తున్నాను. ఈ భాష అనేది మీరు వాడేటువంటిది అందరూ ఉపయోగిస్తారు. కానీ భాష అనేది సులభంగా సూటిగా ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పగలిగిందే భాష. దేవుడు ఒక చిన్న చూపు చూస్తే మనకి ఇంకొకటి అదనపు తెలియజేయడం కూడా ఇస్తారు. మీలో చాలా నైపుణ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు మీ ఒక్కరికే కాదు, రాష్ట్రంలో ఉన్న విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా మీ ఆటపాటల్లో మీలో నైపుణ్యం పెంచాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం విశాఖపట్నంలో 30 ఎకరాల్లో జాతీయ విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక ఆట స్పోర్ట్స్ కి అంటే నేషనల్ డిజేబుల్ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. దానికి 200 కోట్ల రూపాయలతోటి మనం ఏర్పాటు చేయబోతున్నాం. పట్టణంలో 30 ఎకరాలు కేటాయించే విధంగా చర్యలు తీసుకొని ఈ ఇన్స్టిట్యూట్ ని 2019లో పెడదాం అనుకుంటే తర్వాత ఆ ప్రభుత్వాలు మూలన పట్టేసి ఆ భూమిని కూడా అన్యాక్రాంతం చేస్తే ఇప్పుడు మాకు మళ్ళీ భూమి ఇచ్చి చేస్తే మీలో ప్రతిభావంతులైనటువంటి పారా ఒలింపిక్స్ లో కూడా మీరు కీర్తి పతాకాలు తేవాలి. మన జిల్లా నుంచి మన స్కూల్ నుంచి కూడా మీరు రావాలని చెప్పేసి నేను కోరుతున్నాం. ఇంకోటి అబ్బాయి చెప్పారు సెక్రటరీ, మాకు ట్రాన్స్లేటర్ కావాలన్నారు. ప్రతి సోమవారం ఈ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ సోమవారం రోజు కలెక్టరేట్ లోను ఎస్పీ గారి ఆఫీసులోను మీ సమస్యల్ని ట్రాన్స్లేట్ చేయడం కోసం అక్కడ ప్రత్యేకంగా ఆర్డర్స్ ఇస్తున్నారు. కలెక్టర్ గారికి కూడా ఇప్పుడే ఇమ్మని చెప్పేసి నేను చెప్తాను. ఇదే కాకుండా రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఈ సమస్యల కోసం ఎంతమంది సిబ్బంది అందుబాటులో గమనించి ప్రతి జిల్లా కలెక్టర్ల కూడా ఆఫీసులో కూడా ట్రాన్స్లేటర్లు నియమించే విధంగా నేను చర్యలు తీసుకుంటానని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి దృష్టిలో పెట్టి వారి ఆశీస్సులతో చేస్తానని కూడా ఈ